బ్రో బీపీఎల్ QLED 2025 వెర్షన్ యొక్క రివ్యూ తీసుకురా బ్రో, ఎందుకంటే ఇది మేము ఆఫ్లైన్లో చెక్ చేస్తున్నప్పుడు TCL టీవీ కంటే ఇదే చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. నిజంగా అంత పెర్ఫార్మెన్స్ ఉందా, దీన్ని మేము పర్చేస్ చేసుకోవచ్చా అని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అందు గురించే ఈ టీవీ యొక్క రివ్యూని మీ ముందు తీసుకొస్తున్నాను. ఈ టీవీ నేను 20 డేస్ నుండి నేను కంప్లీట్గా ప్రతి డిపార్ట్మెంట్లోనే కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సో చెక్ చేశాక ఈ టీవీ పైన నాకు కలిగినటువంటి అభిప్రాయం ఏంటి, నిజంగా దీన్ని మనం పర్చేస్ చేసుకోవచ్చా లేకపోతే ఏంటి అన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ టీవీ మనం ఫస్ట్ లుక్ చూడగానే చాలా అట్రాక్షన్గా అయితే కనిపించడం జరుగుతుంది. 3 సైడ్స్ కూడా ఫ్రేమ్లెస్ డిజైన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాటంలో చూసుకున్నట్టయితే 2 స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం LG టీవీలో చూస్తాం సేమ్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ టీవీ WebOS వెర్షన్ 2.0 అనేది వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. UIలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు, చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్గా అయితే ఈ టీవీ బూట్ అవడం కూడా జరుగుతుంది అనమాట. ఈ టీవీ 4K అల్ట్రా HD ADS ప్యానల్తో రావడం జరుగుతుంది అనమాట. ADS అంటే ఏమీ కాదు, ఇది మనకి అటు VA ప్యానల్లో కాదు అటు IPS ప్యానల్ కూడా కాదు అనమాట, మధ్యలో ఉన్నటువంటి హైబ్రిడ్ ప్యానల్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది మనకు QLEDతో రావడం జరుగుతుంది. అలాగే HD10 ఉంటుంది, HLG అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే పిక్సెల్ ప్రో అనే టెక్నాలజీని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టీవీలో మంచి డేపర్ బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది. అలా మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే మీరు 0 లైటింగ్లో ఈ టీవీ చూడండి లేకపోతే ఫుల్ లైటింగ్లో ఈ టీవీ చూడండి, ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదన్నమాట. మంచి షార్ప్ అండ్ మంచి డీటెయిల్స్తో ఈ యొక్క బ్రైట్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది.